ధ్యానానికి అసలు మన శరీరం సహకరించే స్థితిలో ఉందా లేదా అనేది మొదటగా ఎలా తెలుసుకోవాలి వాళ్ళు అక్కడి నుంచి? అందుకే దేశకాల పరిస్థితులను అనుసరించే మనకు సాధనలలో మార్పులు చేర్పులు ఉన్నాయి. ధర్మంలో ఏ విధంగా మార్పులు జరుగుతాయో ఈ సాధనలో కూడా కాల పరిస్థితులను బట్టి మార్పు జరుగుతుంది. ప్రస్తుత కాలంలో మనకున్న శారీరక స్థితి, వాతావరణము, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మనకి ధారణా మార్గం అత్యంత సులభమైంది, శ్రేష్టమైందనే ధారణా మార్గాన్ని ఎంచుకోవడం అయింది. అయితే చాలా వెసులుబాటు ఉంది. ధారణా మార్గం అత్యద్భుతమైంది కూడా. అంటే ఎంత శక్తి ఉంది ధారణ కంటే, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ధారణలో ఉంది. కాకపోతే ఆ ధారణను పట్టుకోవాలి. ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే సృష్టిపై దృష్టే ధారణ. ఇది అందరూ చేస్తున్నారు, పశుపక్షాదులు కూడా, అన్నీ కూడా సృష్టిపై దృష్టే కదా. కళ్ళు తెరిచామంటే సృష్టే కనిపిస్తుంది. అయితే ఈ సృష్టిపై దృష్టిలో తెలిసి చెయ్యాలి. మనం ఏదో తెలియకుండా సహజంగా చేస్తున్నాం. అలా కాకుండా తెలిసి అవసరము అనవసరము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలిసి కనుక ధారణ చేస్తే అన్ని విషయాల్లో, విద్యార్థులకు విద్యకు సంబంధించి, గృహస్థులకు వృత్తి నిర్వహణకు సంబంధించి, ప్రతి దాంట్లో వ్యవసాయం దగ్గర నుండి పై వరకు, అంటే దేశాన్ని కాపాడే సైనికుడి వరకు ఈ ధారణ ఉపయోగపడుతుంది. ఇక ఆధ్యాత్మికంలో ఇదే ప్రధానం. అన్ని యోగాలలో కూడా ఈ ధారణ ప్రక్రియ ఉంది. అది చాలా కీలకమైంది. అందుకే ఈ ధారణలో మనం మొదటి స్థితి పంచభూత ధారణ అన్నాం. అసలు వాస్తవానికి పంచభూత ధారణ 3 విధాలుగా ఉంది. మనం కేవలం ఒకేసారి ఏం చేశామంటే బీజాక్షర చక్ర ధారణనే మనం ప్రవేశపెట్టాం. కానీ దానికంటే ముందు 2 చిన్న ప్రక్రియలతో సాధన ఉంది. అది మనం చెప్పుకున్న తర్వాత ముందుకెళ్దాం. పంచభూత ధారణ అనేది ధారణా మార్గంలో మొదటి స్థితి. ఎందుకు అంటే నామరూపాత్మకమైన ప్రపంచంలో నామరూపాలతో కూడిన శరీరంతో అనుభవిస్తున్నాం. ఈ అనుభవించడం కూడా రెండింటి మీదనే ఆధారపడి ఉంది. దృశ్య శ్రవణాలతోటే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. చూచుట, వినుట, ఈ దృశ్య శ్రవణాల వల్లనే మనం ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం, స్వీకరిస్తున్నాం, అనుభవిస్తున్నాం. అవే దృశ్య శ్రవణాలను దృష్టిలో పెట్టుకొని, మరి ఈ దృశ్య శ్రవణాలు ఎక్కడివి, ఈ నామరూపాలు ఎక్కడివి అంటే ఈ పంచభూతాలతో ఏర్పడినవి కనుక అందుకని పంచభూతాలని మనం ప్రధానంగా తీసుకున్నాం. ఇందులో ఈ పంచభూత ధారణలో మొదటిది ఏమిటంటే పంచభూత సహజ ధారణ. అంటే ఉన్నది ఉన్నట్టుగా, సహజంగా, న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టుగా మనం ధారణ చెయ్యాలి. ఎలాగా, ఇది ముందు చెప్పుకొని రెండో దానికి వెళ్దాం. ఎలాగా? పంచభూతాలంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ 5 పంచభూతాలు. మొదలు భూమిని తీసుకుందాం. మనం భూమి మీదనే ఉన్నాం కాబట్టి. భూమి అంటే ఏమిటి అంటే చాలా వరకు ఏం చెప్తారంటే భూమి అంటే మట్టిని చూపిస్తారు, మట్టి అంటే భూమి అని. కానీ మట్టితో పాటు మట్టిలో ఉన్నవి చాలా ఉన్నాయి. ఇప్పుడు కనిపించేదంతా కూడా భవనాలు, ఆలయం, మందిరము, ఇవన్నీ కూడా భూమి మీదనే ఉన్నాయి, భూమితోటే తయారైనాయి. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, ఇంకా అనేకం భవనాలు, రోడ్లు, అనేక ఖనిజాలు కూడా లోతుకు వెళితే ఈ భౌగోళిక స్థితిని అంతా కూడా అవగాహన చేసుకొని ధారణ చేయటం. అంటే ధారణ చేయడం అంటే ఏమిటి? దృష్టి పెట్టటం. దీనికి మంత్రము కానీ, తర్వాత స్థానము కానీ, చక్రము కానీ, బీజాక్షరం కానీ ఏమీ లేదు. కేవలం నువ్వు భూమిని ఎలా చూస్తున్నావో, నీకు బయట ఏ విధంగా బాహ్యంగా నీకు కనిపిస్తుందో దాన్నే మనం కళ్ళు మూసుకొని లోపల భూమిని ధారణ చెయ్యాలి. ఇక భూమినే చూస్తుంటాం కనుక భూమి మీద ఉన్న అన్నీ కనిపిస్తుంటాయి. బయట ఏ విధంగా కనిపిస్తుంటాయో లోపల కూడా కనిపిస్తాయి. ఎంతసేపు అయినా చూడొచ్చు. మనం చూడనివి కూడా కనిపిస్తాయి. ఒక తమాషా ఏంటంటే సహజంగా మనం కొంతవరకే చూడగలం.
ఆ తర్వాత ఏముందో తెలియదు, కానీ కళ్ళు మూసుకుంటే మాత్రం ఎంత దూరమైనా చూడొచ్చు, చూడలేనివన్నీ కూడా కనిపిస్తాయి. అందుకని మనం రోజు ఉదయం సాయంత్రం భూమిని ధారణ చేయటం, 5 నిమిషాలైందా 10 నిమిషాలైందా ఎంత సమయమైనా కావచ్చు. మనం సుఖంగా కూర్చున్నామా లేదా, అంటే కళ్ళు మూసుకున్న తర్వాత కూడా ఏమాత్రం ఆయాసం కావద్దు శరీరానికి కానీ లోపల మనస్సుకు కానీ. అలాగే శరీరానికి కూడా ఏమాత్రం ఆయాసం కాకుండా కూర్చోవాలి. ధారణలో ఉన్న వెసులుబాటు ఏమిటంటే యోగాసనాలతో కానీ ప్రాణాయామంతో కానీ పని లేదు. అంటే చాలామంది శ్వాస పైన దృష్టి పెట్టాలనేది అలవాటు అయింది ఎక్కువ మందికి. ప్రాణాయామం గురించి ఆలోచిస్తారు. అంటే చేయగలిగే శక్తి ఉండి చేసే సాధన వేరది. ప్రాణాయామ సాధన వేరు, యోగాసన ప్రక్రియ వేరు. కానీ మనం ఎంచుకున్న ఈ ధారణా మార్గంలో మాత్రం ఆసనాలతో కానీ ప్రాణాయామంతో కానీ సంబంధం లేదు. సహజ ప్రాణాయామం జరుగుతూనే ఉంటుంది. ఇక ఆసన విషయంలోకి వస్తే శరీరానికి ఏమాత్రం ఆయాసం కాకుండా కూర్చోవాలి. నువ్వు ఎలా కూర్చుంటున్నావు అనేది, ఎక్కడ కూర్చుంటున్నావు అనేది నీ ఇష్టం, నీ అనుకూలం. నేల మీద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు. కాకపోతే కూర్చున్నప్పుడు నడుము మెడ నిటారుగా ఉండాలి, తల మాత్రం దేనికి ఆనించకుండా ఉండాలి. ఇది నియమం. ఇక లోపల భూమిని చూస్తారు. ఎంతసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు చూడగలిగినంతసేపు, ఓపిక ఉన్నంతసేపు. ఆ తరువాత నీరు, భూమి తర్వాత భూతత్వం అయిన తర్వాత జలతత్వానికి వస్తాం. ఈ జలతత్వం అంటే ఏమిటి? నీళ్లు. మనం సహజంగా నీళ్ళని చూస్తుంటాం. ఇప్పుడు నల్లాల ద్వారా వస్తున్నాయి నీళ్లు, ట్యాంకులు, నల్లాలు, బాత్రూంలో కానీ ఎక్కడైనా. అలాగే తాగే నీళ్లు మనం గ్లాసులో కానీ వాటర్ బాటిల్లో పెట్టుకొని తాగుతాం. ఇంకా కొంచెం వెళ్తే స్నానానికి వెళ్ళినప్పుడు బకెట్లలో పట్టుకుంటాం. ఇంకా కొంచెం వెళ్తే చెరువులు, కాలువలు కనిపిస్తాయి. ఇంకా సరస్సులు, నదులు, సముద్రం దాకా. అంటే గ్లాసులో వాటర్ నుండి సముద్రం దాకా ఎంతైనా చూడొచ్చు. నీరే. ఈ నీటిలో 3 భాగాలు ఉన్నాయి. భూమి ఏ విధంగా గుట్టలు, ఎత్తు, పల్లాలు, చెట్లు, చేమలు ఉన్నట్టుగా, భవనాలు, రోడ్లు, గ్రామాలు, నగరాలు, పట్టణాలు ఉన్నట్టుగా జలంలో కూడా సహజంగా నిలువై ఉన్న జలం ఒకటి. ఇప్పుడు చెరువులు, సరస్సులు మొదలైనవన్నీ కూడా ఇప్పుడంతా డ్యాములు నిల్వ ఉంటాయి, జలాశయాలు. ఇక రెండవది ప్రవహిస్తున్న నీరు, కాలువలు మొదలైనవి అయితే ప్రవహిస్తాయి. ఇక మూడవది ఏంటంటే వర్షం నీరు, పైనుంచి పడుతున్న నీరు. నీరు 3 రకాలుగా ఉంది. ఈ 3 రకాల నీటిని మనం ధారణ చేయొచ్చు. అంటే వర్షపు నీరుని చూసి ఆ వర్షం పడుతున్నట్టుగా ధారణ చేయొచ్చు, ప్రవహిస్తున్న నీటిని ధారణ చేయొచ్చు, అలాగే నిల్వ ఉన్న నీటి జలాశయాన్ని ధారణ చేయొచ్చు. ఎంతసేపు అయినా ఇది అంతా సహజమే. ఇందులో మంత్రం కానీ, బీజాక్షరం కానీ, స్థానం కానీ, చక్రం కానీ ఏమీ లేదు. మనం ఒకేసారి ఆ తత్వానికే వెళ్తున్నాం, సహజ తత్వానికే వెళ్తున్నాం. భూతత్వం అయిన తర్వాత జలతత్వాన్ని 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంతసేపు కంటిన్యూ. భూమి అయిపోగానే జలాన్ని తీసుకుంటారు, జలంను ధారణ చేస్తారు. ఈ జలం ఎక్కడుంది అంటే ఎక్కువ శాతం భూమి మీదనే ఉంటుంది. ఆకాశం నుంచి మేఘాల ద్వారా వచ్చే వర్షం తక్కువ. జలం మన భూమి మీద ఉండే, సముద్రం కూడా భూమి మీదనే ఉంది కాబట్టి భూమితో పాటే ఇది అనుసంధానమై ఉంది. ఇక నీరు తర్వాత వచ్చేది ఈ పంచభూతాల్లో అగ్ని. అగ్ని అంటే చాలా మందికి తెలిసింది ఏమిటంటే, సహజంగా అగ్ని అనగానే అగ్గిపుల్ల తెలుసు, అంటే మంట, జ్వాలని అగ్ని అనుకుంటారు. నిప్పు లేదా జ్వాల, ఈ రెండింటినీ అగ్ని అనుకుంటారు. కానీ అగ్ని అంటే ప్రకాశము. ఇప్పుడు సూర్యుడు వెలుగు ఉంది, ఈ సూర్యుని వెలుగు, అలాగే వేడి, సూర్యుని వేడి, ఇవి వాస్తవానికి అగ్ని. ఈ అగ్ని కూడా 3 విధాలుగా ఉంది. బాహ్యాగ్ని, అంతరాగ్ని, జఠరాగ్ని, తర్వాత మనం ప్రయత్నంతో చేసే అగ్ని. ఇప్పుడు హోమం చేయాలంటే అగ్నిని సృష్టించి హోమం చేస్తారు, జ్వాల వస్తుంది. ఈ జ్వాలతో కూడిన అగ్ని వేరు, ఆకాశం నుండి వచ్చే వెలుతురు, జ్యోతుల ద్వారా వచ్చే ప్రకాశం వేరు, మన లోపల ఉన్న జఠరాగ్ని వేరు. మన లోపల కూడా ప్రకాశం ఉంది, వేడి ఉంది.
ప్రకాశం ఎక్కడైతే ఉంటుందో వేడి ఉంటుంది. కనుక ఈ జఠరాగ్ని వేడిని, ప్రకాశాన్ని, చంద్రజ్యోతి ఆకాశంలో వచ్చే జ్యోతుల వెలుగును, అలాగే మనం ప్రయత్నంతో వెలిగించే అగ్నిని, ఈ మూడింటిని కూడా మనం ధారణ చేయాలి. ఇప్పుడు భూమి అయిపోయింది, నీరుని ధారణ చేసాము, ఆ తర్వాత అగ్నిని కూడా ధారణ చేసాము. ఈ అగ్ని ధారణ పూర్తయిన తర్వాత వాయువు వస్తుంది, గాలి. గాలి తెలుగు పదము, వాయువు సంస్కృత పదం. ఈ గాలి ఎలా ఉంటుంది అంటే స్పర్శ ద్వారా తెలుస్తుంది, దృష్టి ద్వారా కూడా తెలుస్తుంది. చెట్లు కదులుతుంటే గాలి ఉందని, అలాగే మనకు చలి తగులుతూ ఉంటే చల్లగా ఉందని, వేడి గాలి ఉంటే వేడిగా ఉందని, ఇలాగా గాలి బయట ఉంది. అలాగే మన లోపల కూడా ఉంది. మనకు తెలియకుండానే మన ముక్కు రంధ్రాల నుండి గాలి లోపలికి పోతుంది, బయటకు వస్తుంది. ఈ గాలిని, వాయువును ధారణ చేయాలి. మన లోపల బయట చూస్తున్న గాలి ఎంతవరకు ఉంది, ఎంతవరకు గాలి ఉంటుంది అనే పెద్ద గాలి దుమారం ఉంటుంది, అంటే వస్తుంది. ఇది తుఫాన్ లాగా కాకుండా మామూలుగా గాలితో వస్తుంటుంది, దుమ్ము రేగుతుంది బాగా, సుడిగాలి లాగా. అట్లాంటి గాలిని కూడా మనం ధారణ చేయొచ్చు. ఎవరెవరికి ఎంత స్తోమత, ఎంత శక్తి ఉంటే, అంటే ఇది పిల్లల దగ్గర నుంచి కూడా ఇది సహజంగా చేసే అవకాశం ఉంటుంది, నమ్మకం కూడా కలుగుతుంది. మనము కొత్త విందులో లేవు, ఉన్నదే చేస్తున్నాం, అందుకే సహజ ధారణ అన్నాం. కనుక సహజ వాయువును మనం ధారణ చేస్తాం. ఇక ఆకాశానికి వెళ్తాం. ఆకాశం అంటే అందరికీ ఏం తెలుసు అంటే పైకి చూస్తారు. ఆకాశం అంటే పైన బ్లూ కలర్లో ఉంటుంది, కానీ వాస్తవానికి ఆకాశానికి రంగు లేదు, రూపము లేదు. ఇప్పుడు మన మధ్యలో కూడా ఆకాశం ఉంది, ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఆకాశం. ఇట్లా ప్రతి చోట ఆకాశం ఉంది. అంటే అవకాశం ఉన్న చోటల్లా ఆకాశం ఉంటుంది. గ్యాప్ ఎక్కడైతే ఉంటుందో, ఖాళీ స్థలం ఎక్కడైతే ఉంటుందో అది ఆకాశం. ఇలాగా నువ్వు ఎంత దూరం వెళ్ళినా అది అంతే ఉంటుంది, ఆకాశం లాగే ఉంటుంది. ఎన్ని లోకాలైనా పడతాయి ఇందులో, అది లెక్కలేనంత ఉంది. అయితే ఆకాశం పైకి చూస్తాము, బ్లూ కలర్లో ఉంది అనుకుంటాము. అప్పుడప్పుడు మబ్బులు, మేఘాలు కనిపిస్తుంటాయి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తుంటాయి. ఇంకా వెళ్తే చీకటి కూడా, అంధకారం కూడా కనిపిస్తుంది ఆకాశంలో. వెలుగు, అంధకారం రెండు ఆకాశానికి కనిపిస్తాయి, ఆకాశం అనుకుంటా. ఇక మరి ఆకాశాన్ని ఇదే ప్రకారం మనకి ఏ విధంగా కనిపిస్తుందో, ఉదయం లేచినప్పుడు ఒక రకంగా కనిపిస్తుంది, మధ్యాహ్నం ఒక రకంగా కనిపిస్తుంది, సాయంత్రం ఒక రకంగా కనిపిస్తుంది, రాత్రి ఒక రకంగా కనిపిస్తుంది. అలా ఆకాశాన్ని కూడా ధారణ చేయాలి. ఇలాగా ఈ 5 రకాల సహజ ధారణలో ఇందులో మనం వేరే నూతన ప్రయత్నం ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్టుగానే సహజంగా 15 నిమిషాలు, అరగంట, ఎంత సమయం దొరికితే అంత ఉదయం సాయంత్రం ధారణ చేయవచ్చు. ఏమిటి ధారణ చేసినందువల్ల ఫలితం ఏమిటి? బయట చూస్తున్నది లోపల చూస్తున్నాం, కళ్ళు మూసుకొని చూస్తున్నాం అంతే. మరి దీనివల్ల కలిగేది ఏమిటంటే, ఏ తత్వం ఉందో, భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వం, ఈ 5 భూతాల యొక్క సమన్వయం, సమతుల్యత మన శరీరానికి వస్తుంది. అంటే మన శరీరంలో ఏ తత్వం లోపం ఉందో ఆ తత్వము సమానం అవుతుంది, అంటే సమతుల్యానికి వస్తుంది, బ్యాలెన్స్ అవుతుంది. అంటే మన శరీరంలో ఈ 5 తత్వాలు సమానంగా, అంటే ఏ నిష్పత్తిలో ఏది ఉండాలో అలా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. కనుక ఈ సహజ పంచభూత ధారణ వల్ల మనకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది, ఏకాగ్రత వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏ ఫలితాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నామో అవన్నీ ఈ సహజ ధారణ వల్ల స్థిరత్వం వస్తుంది, చంచలత్వం తగ్గుతుంది, సమానత్వం పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, ఇలా అన్నీ వస్తాయి. ఇది ఎక్కడి వరకు పనిచేస్తుందంటే కేవలం ప్రాపంచిక విషయాలకు పనిచేస్తుంది, పారమార్థిక విషయంలో కొంత స్టేజీ వరకు, కొంత స్థితి వరకు వస్తుంది. ఇలా ఎన్ని రోజులు చూస్తారు? ఒక 40 రోజులు చేసినట్టయితే సరిపోతుంది. ఈ సాధన ప్రాపంచిక విషయాలకు సరిపోతుంది. ఏది విద్యార్థులకు కానీ, ఆరోగ్యం ఉండడానికి కానీ ఇవి సరిపోతుంది.
తర్వాత ఏం చేయాలి? ఉమ్, తర్వాత రెండవ సాధనలోకి వెళ్ళాలి, అవును. తప్పదు. అప్పుడు ఏమవుతుంది? దీని మీద విశ్వాసం పెరుగుతుంది మనకు, ఆ, ఈ భూతత్వం మీద, ఈ జలతత్వం మీద. ఓహో, పంచభూతాలలో ఇంత శక్తి ఉందా, మన లోపల వాటిని మనం ధారణ చేస్తే మనకి ఇంత శక్తి వచ్చిందా ఉమ్, అని. వాయుతత్వం లోపిస్తే బలహీనం అవుతాం, ఆ, వాయుతత్వం వల్ల బలం వస్తుంది. ఉమ్, అంటే ఆరోగ్యంగా ఉండే బలం వేరు, ఉమ్, శక్తి కలగడం అంటే ఏ పనైనా చేయగలిగే శక్తి వస్తుంది, నీరసం అనేది ఉండదు. ఇలా ఇంత శక్తి ఉందనే నమ్మకం కలుగుతుంది. ఉమ్,